గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? సరే నేనే చెప్తాను. మనం ఇప్పుడు అది సర్ప్రైజ్. ఎస్, నాకు నైట్ కల వచ్చింది. ఓకే, కల వచ్చి లక్ష్మీ నరసింహస్వామి తెలుసా? నీకు ఐడియా ఉందా? ఆయన కళ్ళకి వచ్చి ఏంటి అసలు గుడికి రావడం అనేసా ఉన్నారు. అంతే, వెంటనే పొద్దున లేవగానే ఒక ఖాళీ ఉన్న ఎవరెవరైనా ఆలోచించాను. కాంటాక్ట్ తీసా, తీయగానే మనీ అనే పేరు కనిపించింది. వాడికి ఫోన్ చేసి ఇలా రారా వెళ్ళాం గుడికి అంటే 2 నిమిషాలు నీ ముందుంటా అని చెప్పి వాలిపోయాడు. సో అలా స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ మ్యూజిక్ పెడదాం. స్టాప్, మనం ఫస్ట్ దేవుడి సాంగ్ పెడదాం. దేవుడి సాంగ్ లేకుండా మనం స్టార్ట్ చేయలేం కదా. హాయ్ ఫ్రెండ్, మేము గాల్లో వెళ్తున్నట్టుంది కదా. మా మనీకి పాప పొద్దు నుంచి ఏం తెలియదు, వీడికి ఏం తినిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి టిఫిన్ చేయించాలి. కాదు, మనం ఇప్పుడు ఏంటంటే సో ఏదో చెప్దాం అనుకున్నాను కానీ సరే, నాకు అర్థమైంది నీకు ఆకలిస్తుంది కదా. పైకి వెళ్ళాలంటే ముందు తినాలి. అలా కాదు, ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఏ పైకి అని చెప్పరా అక్కడ, లేకపోతే ఏ పైకి అని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మనం కొండ ఎక్కాలి. కొండ ఎక్కాలంటే మనకి ఎనర్జీ కొండ కావాలి. ఎక్కాలంటే ఇదిగో కనబడుతుందా కొండ అక్కడ? ఎనర్జీ కావాలి ఫస్ట్ మనకి. ఓకే, అక్కడ చూసారా పిరమిడ్ షేప్ లో ఉంది కదా కొండ. ఇప్పుడు ఓకే లేవాలి, మనం వెళ్ళినాక చూద్దాం. ఓకే, ఫుల్ గా తిన్నానంటే నిద్ర వచ్చేస్తుంది, తర్వాత నీ ఇష్టం. నో, లిమిటెడ్ గా తినాలి మరి ఏదైనా సరే. సరేనా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొండ ఎక్కాలంటే ఎన్ని 600 మెట్లు ఉన్నాయి. అది మనం ఎక్కిన తర్వాత చెప్పాలి, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు 600 మెట్లు ఎక్కాలంటే ఎలా? ఎక్కేద్దాం, ఏముంది. అది అవ్వమ్మా. ట్రై చేయండి. సరే, ట్రై చేద్దాం. అరే, మరి గుడికి వెళ్తున్నప్పుడు బూతులు మాట్లాడకూడదు బ్రో. ఓకే, స్పాయిలర్. స్పాయిలర్ ఏంటంటే ఇప్పుడే మనం గుండె రాయి చేసుకోవాలి. అరే, వీడియోలో లిప్స్టిక్ పడట్లేదు. ఫస్ట్ నాకు లిప్స్టిక్ లోపల ఉంది. నీ గోల ఏంటో కానీ లిప్స్టిక్ దగ్గరికి వచ్చి లిప్టిక్ కాదు, లిప్స్టిక్. అదే లిప్టిక్ ఒకటిది మంచి కలర్ గా ఉండేది. ఓకే, అది లైక్ చేసుకుంటాం. అరే ఇంకా సోదాపు కానీ మనం దగ్గరికి వచ్చేసాము. ఇది కోరుకొండ ముఖద్వారం అనమాట. రాజమండ్రి నుంచి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్. ఓ సోదరా, మనం ఎక్కాల్సిన కొండ అది. అదిగో అక్కడికి వెళ్ళాలి మనం. అరే రైట్ కాదురా, లెఫ్ట్ తీసుకోవాలరా పార్కింగ్కి. బెస్ట్ ఫెలో. మన పార్కింగ్ స్పాట్ దొరికేసింది. మన చిన్న కార్ని ఇక్కడ పార్క్ చేసేసాం. వామ్మో మంకీ, ఏంట్రా ఇది? మనీ సేమ్ ఇలానే ఉంది. ఎలా చూస్తుందో చూడు. రేయ్, నువ్వేంట్రా నాలా ఉన్నావు అని అనుకుంటుంది. ఈలోపు మన మనీ ఆకలి గురించి తెలిసిందే కదా. సో కొండ కింద ఉన్న ఒక మంచి టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ టిఫిన్ చాలా చాలా ఫేమస్ అంట, మరి నాకు కూడా తెలీదు. బట్ ట్రై చేయడానికి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి, వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు ఆయన. ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ, ఒక ప్లేట్ మైసూర్ బోండా, ఒక ప్లేట్ గారెలు, ఒక ప్లేట్ పూరి. ఇవన్నీ ఎవరికి అనుకుంటున్నారా? మా ఇద్దరికే కాదు, వీడికి మాత్రమే. వీడైతే ఫుల్గా తినేసాడు, నేను కూడా తినేసా. అలా ఒక కొబ్బరికాయ కొనేసుకొని అలా గుడి లోపలికి ఎంటర్ అయిపోయాం. మీకు ఒక స్టోరీ తెలుసా? చెప్తా వినండి. ఈ దేవాలయం పురాతన మరియు వైష్ణవ దివ్యక్షేత్రం. అంటే వైష్ణవ ఆగమ శాస్త్రాల ప్రకారం రోజువారీ ఆచారాలు నిర్వహించబడతాయి. ఇవి 2 ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి స్వయంభువు మరియు ఇంకొకటి ప్రతిష్ఠ దేవత. అంటే దాదాపు 615 మెట్లు కలిగి ఉన్న ఎత్తు చాలా చురుకైనది. అందుకే దీన్ని కోరుకొండ అనే పేరు. ఇంకొకటి, ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం కూడా. స్వయంభువు అంటే లక్ష్మి మరియు నరసింహస్వామి దంపతులుగా కొండపైన సుమారు 9 అంగుళాలు కొంచెం అంత పవిత్ర స్థలంలో కనిపిస్తుంది. దీన్ని
వేదాద్రి అని కూడా పిలుస్తారు. అంటే ఒక్క అడుగులోనే ఉంటుంది విగ్రహం. ఎంత విశేషమో కదా. అలా కొండపైకి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. వామ్మో, చూడ్డానికి ఏంటి ఇంత స్ట్రైట్గా ఉంది. ఎక్కడం కష్టమే అనిపిస్తుంది, కానీ దేవుణ్ణి తలుచుకుంటూ ఎక్కేస్తే చాలా ఈజీగా ఎక్కేస్తామండి. వీడప్పుడే అలసిపోయాడు, నాకు అర్థమైపోయింది వీడు ఎక్కగలడా లేదా అని. చూసారా నేను ఎంత క్రాస్గా ఎక్కుతున్నాను, ఎందుకంటే మనం పాదం పూర్తిగా సరిపోనంత మెట్ల సైజు ఉంటుంది అది. అలా కొంచెం అనుకుంటూ ఎక్కేసాం. నా బ్రదర్కి పెద్ద సర్ప్రైజ్ అయ్యింది. ఎప్పుడు ఏ పానీపూరి బండి దగ్గరకో, ఏ పిజ్జా షాప్ దగ్గరకో, ఏ సినిమాకో తీసుకెళ్తుంది కదా, ఇదేంట్రా సడన్గా గుడికి తీసుకొచ్చిందని చెప్పి షాక్లో ఉన్నాడు. బట్ ట్రై చేస్తున్నాడులే గట్టిగానే. ఒక పాయింట్ వచ్చేసరికి నాకు కూడా చాలా అలసట వచ్చేసింది, ఎందుకంటే 600 మెట్లు అంటే సాహసం కదండి. పర్లేదులేండి, మరీ అంత కష్టంగా అయితే ఉండదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కారు, ముసలు కూడా ఎక్కారు. రేపటి కోసం ముందు రోజే కల్కి మూవీ చూసాము, అందుకే రేపటి కోసం అనుకుంటూ మోకాళ్ళ పర్వతం వరకు వచ్చేసాం. అమ్మయ్య, ఫైనల్లీ రీచ్ అయిపోయామండి. ఇంకొన్ని మెట్లు ఎక్కితే వచ్చేసాం. చూసారా ఎంత బాగుందో. చాలా చల్లగా ఉందండి పైన, నిజంగా చాలా చాలా చల్లగా ఉంది. వావ్, పైనుంచి చూస్తే ఎక్కిన అలసట అంతా పోయింది. ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆ పచ్చని పొలాలు, ఆ గ్రామం, వామ్మో రాజమండ్రి కూడా కనిపిస్తున్నట్టుందే, అంత ప్రశాంతంగా ఉంది. ఇంకా మనకి ఆలస్యం అయిపోయింది, అప్పటికి 11 అయిపోయింది. సో గుడిలోకి ఎంటర్ అయిపోయాం. ఇది గర్భగుడి ఎంట్రన్స్ అండి. లోపల చాలా చీకటిగా ఉంటుంది, కానీ దర్శనం బాగా జరిగింది. మేము లోపల ఫోన్స్ తీయలేదు. నిజంగా ఈ శిల్పాలు ఎంత బాగున్నాయండి, సాక్షాత్తు ఆ దేవతల్ని చూసినట్టే అనిపిస్తుంది కదా. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనదే కదా. 120 మీటర్ల ఎత్తులో చాలా కాలం క్రితం, అంటే 700 to 800 సంవత్సరాల క్రితం నిర్మించారంట. దానికి ప్రూఫ్ ఈ శిలాశాసనాలే. చూడండి ఎంత బాగుందో. కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఫీల్ అయ్యి ప్రసాదంని తినేసాం. నిజంగా పంతులు గారు రోజు ఎక్కి దిగుతున్నారంటే సాహసం అని చెప్పాలి. ఫైనల్లీ కిందకైతే చేరుకున్నాం. కొండెక్కి దిగేలోపు ఆకలి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళాలిరా అని ఆలోచిస్తుండగా వాళ్ళే పిలిచి అన్నప్రసాదం ఉందమ్మా ఇక్కడ అని లోపలికి పిలిచారు. నిజంగా ఎంత గ్రేట్ కదా, ప్రతిరోజు ఇలా సేవ జరుగుతూనే ఉంటుందంట. మేమిద్దరం మంచి ఆకలి మీద ఉండి ఫుల్గా తినేసాము. జర్నీ ఎలా వచ్చింది? జర్నీ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.